తెలుసు మన వీక్నెస్ ఏంటో, మన పాపం ఏంటో, మనం ఎక్కడ జారిపోతున్నామో, మనం ఎక్కడ పడిపోతున్నామో, ఏ విషయంలో పడిపోతున్నామో, ఏ మనిషి దగ్గర పడిపోతున్నామో, ఏ స్త్రీ దగ్గర పడిపోతున్నామో, ఏ పురుషుని దగ్గర పడిపోతున్నామో. వి ఆల్ నో దట్. మన మనసుకి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు, మన అంతరంగ హృదయంలో ఉండే అంతరంగానికి తెలుసు మనం ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నాం, ఎక్కడ దేవునికి దూరంగా అడుగులు వేస్తున్నాం. అదొక చెర. సో మనం చెరలో ఉన్నాం. ఈరోజు గాడిద పిల్లలను విడిపించిన యేసయ్య ఈరోజు నిన్ను నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని వారిని తీసుకొని రావాలంటే యేసయ్య మాట రావాలి. ఏ మనిషి మాట కాదు, యేసయ్య వాక్కు, యెహోవా వాక్కు, విడుదల కలిగించే వాక్కు, రక్షణ కలిగించే వాక్కు. ఆ వాక్కు మన దగ్గర రావాలి. శిష్యుల ద్వారా ఆ వాక్కు వచ్చింది. ఈరోజు యేసు ప్రభు తన సేవకుడైన సత్య ద్వారా ఆ వాక్కు మిమ్మల్ని విడిపించాలని, ఎందరైతే మీలో చెరలు ఉన్నారో వారిని అందరూ విడిపించాలని యెహోవా వాక్కు, యేసయ్య వాక్కు నా నోటి ద్వారా మీకు వినబడుతుంది. మీరు చెరల నుంచి విడిపించబడాలని మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా. సో చూద్దాం లూకా సువార్త, మరలా అక్కడికి రండి. ఎన్నో అధ్యాయం అది? ఇంతకుముందు మనం తీసింది 18, 19, 28. అక్కడ రాండి ఒకసారి. ముప్పై 31 చదవండి. లూకా 19:31. ఎవరైనాను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని అడిగిన ఎడలా చూడండి, బాగా గమనించండి దేవుని వాక్యం బాగా గమనించండి. దేవుడు నీ దగ్గరికి వచ్చేటప్పుడు అడ్డంకులు వస్తాయి. దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆయన చేతిలోనికి రాకుండా, ఆయన దగ్గరికి అడుగులు వేయకుండా కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకు నీ మనసు కావచ్చు, నీ హృదయం కావచ్చు, నీ హృదయ ఆలోచన కావచ్చు, ఏదైనా ఒక పాపం కావచ్చు. ఆ పాపం అంటది నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఇప్పుడే ఆ పాపం అంటది, ఆ మనస్సు అంటది ఇప్పుడే దేవుడు వద్దు, ఇప్పుడే భక్తి వద్దు, ఇప్పుడే నిత్య జీవం వద్దు, ఇప్పుడే రక్షణ వద్దు, ఇప్పుడే దేవుడు వద్దు, కొంచెం టైం ఉంది, కొంచెం సమయం ఉంది, కొంచెం ఇంకా నువ్వు అనుభవించాలి, నువ్వు ఆనందించాలి లోకంలో. ఇప్పుడే దేవుడు వద్దు, ఇప్పుడే యేసయ్య వద్దు, ఇప్పుడే యేసయ్య రక్తము, ప్రభు వల్ల రక్షణ, మారుమనసు, ఇప్పుడే ప్రార్థన జీవితం వద్దు, ఇప్పుడు వద్దు. ఇక కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిదానం, భక్తి ఇంకా నిదానం చేస్తూ, ఇంకా నిదానం ఆయనలో కలిగి పెడుతూ, ఇంకా మెల్లగా అనే మనస్తత్వము నిన్ను అడ్డగిస్తుంది. అందుకని వాళ్ళు అడ్డగిస్తున్నారు. ఇది ఎవరికి కావాలి? అడ్డంకు. నీ మనస్సే నీ దేవునికి దగ్గరికి రాకుండా ఉండే పెద్ద అడ్డంకు. నీ పాపమే, నీ అవిధేయత, నీ అవిశ్వాసం, నీ భక్తిహీనత, నీకు దేవుడు అంటే శ్రద్ధ లేకపోవటం, నీవు దేవుడిని వెంబడించకపోవటం, నీవు దేవుడిని ప్రేమించలేకపోవటం, అన్ని పక్కన పెట్టి ఆయన కావాలి అని నిర్ణయం తీసుకెళ్ళలేకపోవటం, ఇదే అడ్డంకు. మరి ఆ అడ్డంకులు ఎంతమంది ఉన్నారు? ఆ చెరలో ఎంతమంది ఉన్నారు? మీకు తెలుసు, నేను ఉంటే నాకు తెలుసు. చూద్దాం 33వ వచనం, 32వ వచనం. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగానే కనుగొని ఆ గాడిద పిల్ల విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. చూడండి, మనం ఎందుకు విప్పబడాలి?
మనం ఎందుకు పాపంలో నుండి బయటికి రావాలి, అవిశ్వాసం నుండి బయటికి రావాలి, భక్తిహీనత నుండి బయటికి రావాలి. ఎందుకు బయటికి రావాలంటే ద లార్డ్ వాంట్స్ us. దేవునికి ప్రభువుకి మనం కావాలి. మనము ఆయన ప్రాణ ప్రియులము. మన బంధకాల నుండి ఎందుకు బయటికి రమ్మని వాక్కునిస్తున్నాడంటే ద లార్డ్ వాంట్స్ us. దేవునికి మనం కావాలి. ఆయన వచ్చింది, ఆయన ప్రార్థించింది, మొరపెట్టింది, కన్నీరు గార్చింది, రక్తం గార్చింది మన కోసం. మనం కావాలని. మనం బంధకంలో ఉంటే ఆయనతో నడవలేదు, మనం పాపంలో ఉంటే ఆయనతో నడవలేదు, మనలో చెడు ఉంటే ఆయనతో నడవలేదు, మనలో అవిశ్వాసం ఉంటే ఆయనతో నడవలేదు. కట్లు అనేది తెంపబడాలి. తెంపబడినప్పుడు నువ్వు ఆరాధించగలవు, తెంపబడినప్పుడు నువ్వు స్తుతించగలవు, తెంపబడినప్పుడు నువ్వు పాటలు పాడగలవు. నీ చేతులు బందీ అయిపోయినప్పుడు నువ్వు బైబిల్ చదవలేవు, నీ నోరు బందీ అయి